సని అటు పైకి వెళ్ళకు, ఇక్కడ బిల్డింగ్ లో మటర్ జరిగింది, ఇచ్చాయి వెళ్ళు. హలో, డాక్టర్ సునీతను మాట్లాడుతున్నా, చెప్పండి. ఏ విషయం? సరే, నేను బిజీగా ఉన్నా, లొకేషన్ పెడతా, వచ్చి కలవండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హాయ్ సనీ, బాగున్నావా? అదే మేడం, ఆ బంగ్లాలో ఉన్న పాప గురించి మాట్లాడదామని వచ్చా. పాప ఏం లేదు అక్కడ బంగ్లాలో, అది నీ మానసిక భ్రమ. లేదు మేడం, నేను పిక్స్ చేసేటప్పుడు పాప పిక్ అనేది ఇందులో క్లారిటీగా కనపడింది. సరే సన్నీ, నాకు ఆపరేషన్ ఉంది, రేపు కలుద్దాం. ఓకే మేడం. అబ్బా, ఏం తలనొప్పి. టిఫిన్ లేదు, లంచ్ లేదు. అసలుకి ఈ మినిస్టర్ ఏ మినిస్టరో బాబో, ఏం తలనొప్పి. అబ్బా. సార్, బయలుదేరాను, ఆన్ ది వేలో ఉన్నాను, వస్తున్నాను. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఈ టైం అయ్యా వచ్చేది? హాఫ్ అన్ అవర్ అయ్యింది. పద పద పద. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా ఇప్పుడు వచ్చేది? వచ్చి గంట సేపు అయింది సార్. పరమానంద శిష్యులు దొరికిర్రు నాకు. మీరు పదండి పదండి. నమస్తే సార్. నమస్తే. అన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏ విషయంలో? ఏ విషయం నీకు తెలియదా? తెలియదు. ఆ బంగ్లాలో అమ్మాయి ఉందంట. మన కాలనీవాసులందరూ అన్న దగ్గర కంప్లైంట్ ఇస్తున్నారంట. అన్న గురించి నీకు తెలుసు కదా. రేపటి వరకు ఆ అమ్మాయిని బయటికి తీయాలి, లేదంటే నీ డ్యూటీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా? ఆ కేసు పైన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను కదా. ఇవన్నీ నాకు చెప్పకు. రేపటి వరకు బంగ్లా నుంచి అమ్మాయిని బయటికి తీయాలి, చూసుకోండి. రైట్ సార్. జై హింద్ సార్. గణేష్, ప్రసాద్, చూసారు కదా ఇప్పుడు చాలా మంది పోయారు. నాకు మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారో తెలియదు. మీరు తక్షణమే వెళ్ళి అక్కడికి వెళ్ళి పాపను తీసుకొని సాయంత్రం వరకు కంప్లీట్ రిపోర్ట్ నా చేతిలో పెట్టాలి, లేదా మీ ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాను. వద్దు సార్, అయ్యో అలా చేయకండి సార్. మా ఫ్యామిలీ ఇక్కడనే ఉంది, చిన్న పాప కూడా ఉంది. అయ్యో అలా చేయకండి సార్. వద్దు సార్, దయచేసి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయకండి. రేపు ఈవినింగ్ వరకు వాళ్ళకి ఎలాగైనా పట్టుకుంటాం సార్. సరే, నేను మీ ఇద్దరికి టైం ఇస్తున్నాను. ఈవినింగ్ వరకు ఆ రిపోర్ట్ నా టేబుల్ పైన ఉండాలి. అర్థమైంది కదా? ఓకే సార్, తప్పకుండా. ఏంటి మామ, ఎక్కడ వెళ్తున్నావు ఇంత హరిబరిగా? ఆ బంగ్లాలో ఓ పాప ఉంది. అబ్బా, ఆ బంగ్లాలో ఎవరు లేరు, నీకు ముందే తెలుసుగా. అందులో మర్డర్ అయింది. లేదు లేదు, మొన్న పిక్స్ చేసేటప్పుడు ఒక పాప షాడో కనపడింది. మా ఆఫీస్ లో నిన్న మొన్న మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి నిద్ర లేకుండా చేశారు. అందుకే కావాలని లీవ్ పెట్టా. వెళ్ళి 2 చెల్లిగా బీర్లేద్దాం పదా. సారీ మామా. సన్నిగాడు ఉంటాడో ఉండడు. మా అమ్మ టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. అమ్మయ్య,
ఉన్నావా సన్నీ? వెళ్ళిపోయావు అనుకున్నా. నేనెక్కడికి వెళ్తానులే. అవును, ఎప్పుడు ఫోటోలు తీయడమేనా? బోర్ కొట్టదా? కొన్ని విషయాలు నీకు తెలియదు. అవును, ఆ బంగ్లాలో అమ్మాయి ఉందంట. నేను మొన్న ఫిక్స్ చేసేటప్పుడు ఒక పాప షాడో కనపడింది. దాని విషయం మీదే నేను ఏసీపీ దగ్గరికి వెళ్తున్నాను. అవసరమా సన్నీ మనకి ఇవన్నీ? ఆ విషయం ఏంటో తెలిసేంత వరకు నేను విడిచిపెట్టాను. సరే, అయితే నీకు నేను తోడుంటా. ఓకే సరే పద. చల్లగా మెల్లగా తన చూపే తాకింది, కమ్మని నిమ్మిక జత కోరింది. ఆ చూపుల భాషకు ఎదమౌనం సరితూగింది, మడి ఊసుల ఊహకే కలైసిలై కనిపించింది. రేవునా సగమవ్వనా జన్మకి అడివరము కాడా. చల్లగా మెల్లగా తన చూపే తాకింది, కమ్మని నిమ్మిక జత కోరింది. ఎగసిన కెరతం నేనై నిందే చీరా. చల్లగా మెల్లగా తన చూపే తాకింది, కమ్మని నిమ్మిక జత కోరింది. ఎంతసేపు రాతున్నారా? అరే ఏంద్రా ఇంత లేట్ చేసినావు? సాహెబ్ ఎక్కడా? ఏంట్రా సాహెబ్ ఇంత లేట్ చేసినావు? అది కాదురా, నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఆ బంగ్లాలో పాప ఉందంట. చూసేద్దామా? చూసేద్దాం, కానీ ఆ బంగ్లాలోకి ఎవరిని రానివ్వరు. ఎందుకు? బంగ్లాలో 5 ఏళ్ల ముందు ఒక మర్డర్ జరిగిందంట. కానీ మనం ఆ పాపను చూడాలంటే దొంగచాటుగా వెళ్ళాలి. అయితే ఈ విషయం మన గ్యాంగ్ కి కూడా చెప్దాం. అయితే పదండి. కృష్ణవేణి గారు అంటే మీరేనా అండి? అవునండి, నేనే. నన్ను మినిస్టర్ గారు పంపించారు, పోలీస్ సీక్రెట్ ఏజెంట్ అండి. చూడడానికి వచ్చాం. దేనికండి? పాప ఉందని చెప్పారు, దానికోసం చూడడానికి వచ్చాం. పాప గీప ఏం లేదండి, వెళ్ళండి. అందరూ మా ఇంటి పడి ఆడి ఏడుస్తున్నారు, వెళ్ళిపోండి మీరు. లోపలికి వెళ్దాం పదండి. ఆగండి ఆగండి, మీరు ఇలా పోలీస్ ఏజెంట్ అంటే సీక్రెట్ ఏజెంట్ అంటే నేను నమ్మాల్సిందేనా? ఏదైనా ప్రూఫ్ లేదా? ఒక్క నిమిషం, ఏదైనా ప్రూఫ్ చూపించాలి కదా నాకు. ఒక్క నిమిషం. ఇది నేను పోలీసునండి. సరే వెళ్ళండి. మనం ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పకూడదు. చెప్పాలి సార్.
చాలా భయంకరంగా ఉంది, పాపని సెర్చ్ చేద్దాం. ఓకే. సార్ నమస్తే సార్. రాజేందర్ కూర్చో సార్. ఏమయ్యా రాజేందర్, ఇంతకీ ఆ బంగ్లాలో అమ్మాయి విషయం ఏమైంది? సార్ నేను ఏసీపీ కూడా చెప్పి వార్నింగ్ ఇచ్చొచ్చాను సార్ నిన్న. నాకైతే ఆ ఏసీపీ మీద నమ్మకం లేదు సార్. నేను ఒక సీక్రెట్ పోలీస్ ఏజెంట్ ని పెట్టాను సార్. నువ్వు ఈ విషయం హౌస్ ఓనర్కి పోయి చెప్పు. నువ్వు నేనున్నానని చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పు. ఓకే ఓకే సార్. రాజేందర్ సార్ నువ్వు వల్ల తొందరగా పోయి చెప్పు. సరే సార్. ఓకే. నమస్తే మేడం. నమస్తే అండి. నేను మినిస్టర్ గారు మంచిది. తెలుసండి. మీకు ఒక సీక్రెట్ పోలీస్ పంపిస్తున్నారు మీ దగ్గరికి. ఓహో అత్తనా సార్, వాళ్ళు వచ్చారు సార్, ఇల్లంతా సర్చ్ చేసి వెళ్ళారు సార్. ఓకే. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి మీరు కాల్ చేయండి మేడం. ఓకే సార్, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను తప్పకుండా కాల్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదే టైం. నువ్వు ఇంత లేట్ గా వస్తే మా అమ్మ ఇంకొక కిచెన్ పెళ్లి చేస్తుంది. నిజంగా చేసుకోవాలా? నిజంగా చేసుకోవాలా? రండి రండి, మీకోసమే వెయిటింగ్. ఎందుకంటే లేట్ అయింది? ట్రాఫిక్ లో లేట్ అయిందండి, అందుకే. ఓకే, ఇల్లు వెళ్ళి చూడండి. సరే, ఓకే అండి. చాలా బాగుంది కదా. అమ్మయ్యా, ఇప్పటికైనా ఇల్లు కొంటే చాలా బాగుండు. ఆగండి ఆగండి, ఏమైంది? ఆగండి ఆగండి ఆగండి. హలో అందరికీ నమస్కారం. నా పేరు ఇందు, మాది కృష్ణా జిల్లా జగ్గపేట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా తడికిల రాజు సార్ దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఛాన్స్ అనేది తప్పకుండా దొరుకుతుంది. నేను ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ వల్ల మూవీ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, షార్ట్ ఫిల్మ్ చేశాను, ఎన్నో చేసి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాను. దానికి కారణం సార్. నాలో కొంచెం టాలెంట్ ఉండడం వల్ల సార్ అవకాశం కల్పించారు. సార్ అందరికీ అవకాశం ఇస్తారు. ఎక్కడెక్కడో కొంతమంది డైరెక్టర్లు అబద్ధాలు చెప్తారు, ఎలానో ఉంటారు, కానీ సార్ అలా కాదు, చాలా మంచివారు. ఏదైనా సరే నిదానంగా చెప్తారు, కోపం అనేది రాదు. సార్ ఛాన్స్ తప్పకుండా ఇప్పిస్తారు. నేను ఇప్పుడు ఎన్నో మూవీస్ చేశాను సార్ వల్ల. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మంచి స్థాయిలో ఉన్నాను, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాను, కారణం మీ వల్ల. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఈ జన్మకి మర్చిపోను. థ్యాంక్ యూ సార్. చాలా మంది అమ్మాయిలు ఉంటారు, భయపడతారు, అయ్యో రావాలంటేనే చాలా ఇబ్బంది ఫీల్. కానీ సార్ అలా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చెప్తారు, మీరు ఏం భయపడొద్దు, సార్ అంతా చూసుకుంటారు. ఏది భయపడాల్సినంత అవసరం లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. అమ్మాయిలు అస్సలు భయపడకండి, సార్ చాలా మంచివారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. తప్పకుండా రండి, సార్ మీకు ఛాన్స్ ఇప్పిస్తారు పక్కాగా. నా పేరు నీలకంఠేశ్వర రెడ్డి.
బేసికల్గా బిజినెస్ మ్యాన్ని, అడ్వకేట్ని అన్నీ చేస్తూ ఉంటాను. నాకు తడికల్ రాజేష్ గారు అంటే బీజీ యాక్టింగ్ అకాడమీ దాని ఓనర్ అనమాట. ఆయన నాకు దాదాపుగా ఒక 10-20 ఏళ్ళ నుంచి బాగా క్లోజ్ అనమాట. అయితే నేను హైదరాబాద్లో చాలా ఉండే ఇన్స్టిట్యూషన్స్, యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, బట్ కెరీర్ సీరియస్గా తీసుకొని వచ్చి చేయాలనుకుంటే మాత్రం మన బీజీ యాక్టింగ్ అకాడమీ బెస్ట్. ఎందువల్లంటే దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తారు. వాళ్ళు చేరిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపాయన అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ బాగా ఇంప్రూవైజ్ చేసి చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఆ విధంగా చేసే ఇన్స్టిట్యూషన్ చాలా తక్కువ. అంతేకాకుండా ఇదిగో మాలాంటి మిత్రులు కూడా అప్పుడప్పుడు తీసుకొని వీటిల్లో తీసుకొని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. అందువల్ల ఎవరైనా కానీ యాక్టింగ్ కెరీర్గా తీసుకునేవాళ్ళు ధైర్యంగా వచ్చి ఈ ఇన్స్టిట్యూట్లో చేరండి. సార్, నా పేరు త్రినాథ్ అండి. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి సెలబ్రిటీ రిసార్ట్లో ఒక మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. ఎన్నాళ్ళ నుంచో నాకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేర్చుకుందాం అనుకుని ఒకరోజు టీవీ పెట్టుకొని చూస్తుంటే ఆ టీవీలో మన బీజీ అకాడమీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తాలూకుది యాడ్ కనపడింది. ఆ యాడ్ కనపడితే సార్కి నేను ఫోన్ చేశాను. ఆ నెంబర్ ద్వారా ఫోన్ చేస్తే సారే డైరెక్ట్గా మాట్లాడారు. ఇంకొకళ్ళు ఎక్కడైనా అయితే వేరే ఎవరో మాట్లాడతారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా సారే మాట్లాడి, డైరెక్టర్ గారే ఆయనే మాట్లాడి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వచ్చి కనపడండి సార్ అని అన్నారు. అదే ఇంట్రెస్ట్ తోటి నేను వచ్చి సార్కి కనపడి ఆయన ఇన్స్టిట్యూట్లో చేరి అతి తక్కువ కాలంలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను అంటే కనుక దానికి 100% కారణం తక్కువ కాలంలో నా కళ నెరవేరింది అంటే దానికి 100కి 100 పాళ్ళు కారణం మా తడకాల రాజేష్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్ సూర్య. సో నేను ఐటీ ఎంప్లాయీని. సో నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో నేను 8th క్లాస్ వరకు కొన్ని స్టేజ్ ప్లేస్ చేశాను. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ యాక్టింగ్లోకి రాలేదు. సో నేను ఒకరోజు ఇలాగే టీవీలో యాడ్స్ చూసి నేను డైరెక్ట్ సార్కి కాల్ చేశాను. సరే కాల్ మాట్లాడి ఆఫీస్కి రమ్మని మాట్లాడి నాకు యాక్టింగ్ స్టూడియోలో జాయిన్ చేసుకున్నాను. సో నేను జాయిన్ అయ్యాను. బట్ నాకు స్టార్టింగ్లో కూడా నాకు కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఎదురు చూసినాను. బట్ ఛాన్స్ వస్తుందో రాదో, ఏదో చిన్న రోల్ అయినా వస్తుందో రాదో నాకు ఒక డౌట్ అనేది ఉండే. ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మోసం చేస్తున్నారు. ఇవాళ రేపు నా ఫ్రెండ్స్ కూడా మోసపోయినారు. సో బట్ నేను ఏదైతే అదైంది, నాకున్న ఇంట్రెస్ట్ తోటి పైసలు కట్టేసి నేను డేర్గా జాయిన్ అయిపోయినా. బట్ వితిన్ నాకు ఒక 2.5 monthsలో నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది యాక్టింగ్ది. 2.5 months తర్వాత నాకు ఒక చిన్నపాటి ఒక వెబ్ సిరీస్ ఏదైనా పర్లేదు నాకు అందులో సార్ ఛాన్స్ ఇచ్చిండు. నేను అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఇది గుర్తుపెట్టుకుంటా. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను సార్ తోటే ఉంటా. సారు చెప్పిందే ఫాలో అవుతా. నేను ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయినా. సార్ ఏది చెప్తే అది చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ తడకాల సార్. నమస్కారం. నేను బీజీ యాక్టింగ్లో ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నానంటే రాజేష్ తడకాల గారు మాకు సపోర్ట్గా నిలిచారు. మాది కర్నూలు డిస్టిక్ ఎమ్మెగనూరు నుంచి వచ్చాను. మా బాబు ఇంతకుముందు ఛాన్స్ గురించి బాబుని తీసుకొచ్చాను. సో బాబుకి వెబ్సైట్ మూవీ చేసినాడు బాబు. తర్వాత ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. సో సార్ సపోర్ట్ చేశారు నాకు. అయితే మీకు లేడీస్కి భయం అనేది ఉండదు. సార్ చాలా సపోర్ట్గా ఉంటారు. భయపడకండి, అందరు రావాలి షూటింగ్కి, అస్సలు భయపడద్దు. ఇంకా ఆడపిల్లలకైతే భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా షూటింగ్ ఉంది, డైరెక్టర్స్ అంటే అందరికీ భయం ఉంటుంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ అందరికీ. రాజేష్ తడకాల సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు వివేక్ యాదవ్. నాకు బీజీ యాక్టింగ్ అకాడమీలో రాజేష్ తడకాల సార్ గారి కోఆపరేషన్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వలన నేను ఆయన ఆధ్వర్యంలో 2 వెబ్ సిరీస్ చేయడం జరిగింది. సాధారణంగా అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారంటే
అయ్యో పోగానే హీరో అయిపోతాము, ఏదో బిగ్ స్క్రీన్ వచ్చేస్తాము, సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుందని. కానీ సార్ ని ప్రాక్టికల్గా చూసినంత సార్ ఒక రోల్ మోడల్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక ఒక్క సినిమా అంటే కొన్ని వందల వేల మందికి అన్నపూర్ణ తల్లి. ఉట్టిగా ఫిల్మ్ లైన్ని ఒక మూవీ ఇండస్ట్రీ అనేది మూవీ లైన్ని ప్రొడక్షన్ కానీ ఏమైనా ఎంతో మందికి ఆధారంగా ఉంటుంది. సార్ ప్రతి ఒక్క ఎటువంటి చిన్న చిన్న తప్పులైనా చేసినా కానీ ఎన్నిసార్లు రీటేక్లు ఇచ్చా కానీ సార్ ఎప్పుడు కానీ పేషెన్స్ మాత్రం అస్సలు లూజ్ కాదు. అదే కమిట్మెంట్తోని అదే సార్లో ఉన్న నాకు నచ్చిన ఏకైక గుణం. నేను సార్ 2.5-3 years నుంచి పరిచయంలో ఉన్నాను, కానీ సార్ని ఎన్నడూ టెంపర్ లూజ్ అవ్వడం మాత్రం చూడలేదు. ఇది సార్లో నచ్చిన నాకు చాలా బెస్ట్ గుణం నాకు అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ ఇలాగే రావాలి. ఎంతోమంది చిన్నపిల్లలు, అమ్మాయిలు, లేడీస్ అందరూ ఉంటారు. వాళ్ళని కూడా సార్ ఎంత జాగ్రత్తగా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా, ఎంత మర్యాదగా పిలిచి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం నేను బయట ఒక 2 వేరే చోట చూశాను. కానీ అక్కడ నాకు అది చాలా వల్గర్గా చేస్తూ అంతా నాకు అస్సలు నచ్చలేదు. కానీ అటువంటిది ఇక్కడ రాజేష్ తడకాల సార్ గారి బీజీ యాక్టింగ్ అకాడమీలో ఏమీ ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, సార్ టీం అందరికీ నా ధన్యవాదాలండి. నమస్కారం. హాయ్, నా పేరు శ్రీలేఖ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రాజేష్ తడకల సార్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ తడకల సార్ గారు చాలా ఫ్యామిలీ మెంబర్గా ఉంటారు. వేరే డైరెక్టర్ ఎవరైనా సరే వాళ్ళు ఏమనుకుంటారు, ఏమంటారు ఇలా అక్కడ ఇక్కడ అసలు అవకాశం అస్సలు ఇవ్వరు. కానీ రాజేష్ తడకల సార్ గారు పక్కా ఇస్తారు. మీరు పక్కా వచ్చి జాయిన్ అవ్వండి, పక్కా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత. నాకు చాలా మంది చెప్పారు నీకు సినిమాలలో ఛాన్స్ రాదు, నీకు అంత సీన్ లేదు, మీ డబ్బులు కట్టలే అని చెప్పారు. కానీ నేను టీవీలో యాడ్ చూసి వచ్చాను. సార్కి ఫోన్ చేశాను. సార్ అన్నాడు తప్పకుండా రాండి, నేను ఛాన్స్ ఇస్తా అన్నాడు. నాకు ఫస్ట్లో ట్రైనింగ్కి వచ్చేటప్పుడు కొంచెం భయమైంది. కానీ పర్వాలేదు, ఫ్యామిలీ మెంబర్గా ఉండి మమ్మల్ని అట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా మాట్లాడాలని మొత్తం మాకు సారే నేర్పారు. అందుకనే మేము ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. మంచి తరగతి రాజేష్ సార్కి మేము. నమస్కారం అందరికీ, నా పేరు శంకర్షన్. నేను ఇంతకుముందు సన్పాటిక్స్ హైస్కూల్ చదువుతున్నాను. నేను 5 years బ్యాక్ మా డాడీ టీవీ చూసినప్పుడు బీజీ వెంచర్స్ గురించి యాడ్ వచ్చినుండే. యాడ్ వస్తే మా డాడీ తడకల రాజేష్ సార్ ఫోన్ చేసి డైరెక్ట్ సార్ మాట్లాడి సార్ మేము ఇట్లా యాక్టింగ్లో మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము వస్తామంటే సార్ ఖచ్చితంగా రండి, మీకు ఛాన్స్ కూడా ఇస్తాము అని అన్నాడు. 2 months ప్రాక్టీస్ అండ్ 3rd month మనకి షూటింగ్ ఉంటుంది. తడకల రాజేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. తడకల రాజేష్ సార్ ఇట్లా నేర్పించాడు కాబట్టి మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము. నేను ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను, ఈరోజే చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జోష్న, మాది జీ కొత్తూరు. నేను టీవీలో యాడ్ చూసి రాజేష్ తడకల గారి ఫోన్ చేస్తే మా బావ కష్టపడి ఈ హైదరాబాద్ తీసుకొచ్చి మా సార్ దగ్గర తీసుకొచ్చి, సార్ కూడా చాలా ఫ్యామిలీ లెక్క మాట్లాడతారు. ఎంత కష్టమైనా కానీ చాలా చెబుతారు, చాలాసేపు అట్లా చేస్తారు. సార్ ఇట్లా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సాచు. నేను ఇంతకుముందు జనగాంలో ఉన్నామని ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి చెప్పి ఓకే అని అన్నది. మా మమ్మీ డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి, కష్టపడి డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి ఇట్లా చెప్పింది. డైరెక్టర్ సార్ రమ్మన్నాడు. పోయినాక నేను 2 years బాగా నేర్చుకున్నా. సార్ నాకు చాలా అండగా ఉండి బాగా చెప్పించారు నాతోటి. కష్టపడి నేను స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు విశాల. మా పాప కోసం చాలా ట్రై చేశాము. చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మంది చెప్పేవాళ్ళు మీ పాప బాగా డ్యాన్స్ చేస్తుంది, బాగా యాక్టింగ్ చేస్తుంది, బాగా అనిపిస్తుంది, పంపించండి అంటే ఏమో ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు కదా మనకి, ఇక్కడ పోతామని చెప్పి సైలెంట్గా ఊపుకునేవాళ్ళు. ఒకసారి టీవీలో యాడ్ చూసాము. మా ఆయన కాల్ చేశారు.
నిజమేనా అనిపించింది. ఆ నైటే సార్ చేసిన ఆ రోజు నైట్ అయింది, అయినా పర్లేదని చెప్పి సార్కు కాంటాక్ట్ అయ్యి వెళ్ళి సార్కు అడిగాము, ఉందమ్మా నిజంగానే ఛాన్స్ అని చెప్పేసి అన్నారు. 2 months మా పాపకు ట్రైనింగ్ నేర్పించాము, నాకు కూడా రమ్మన్నారు. కానీ మా పాప చేసింది కదా, నాకు ఎందుకులే పాప ఉంటే చాలు అని చెప్పేసి నేను అంత పట్టించుకోలేదు. నిజంగా చెప్పాలంటే అసలు షూట్ అయిందాక నాకు తెలియదు నేను కూడా ఉంటానా అనే వరకు. ఇక్కడ వచ్చాక అర్థమైంది నిజంగా సార్ తడకల రాజేష్ గారు చాలా మంచి ఛాన్స్ ఇస్తారు. రండి, అందరూ వచ్చి చూడండి, ట్రై చేయండి, కనెక్ట్గా అంటే కాల్ చేయండి, టీవీ ద్వారా చూడండి, సార్ మంచి ఛాన్స్ ఇస్తారు. మా పాపకైతే నాకు కొంచెం వచ్చినా చాలు అనిపించింది, కానీ అందులో నేను కూడా ఉన్నా. అది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి ఛాన్స్ ఇంకా ఇస్తే ఇంకా బాగుంటుంది సార్, నేను ఇంకా చాలా చేస్తాను, మా పాప కూడా చేస్తుంది. మా పాపకు చాలా షూటింగ్ అంటే చాలా ఇష్టం. పాప మా ఆయన అయితే పిచ్చోన్లాగా ట్రై చేశాడు, మా పాప చేస్తుంది అని చెప్పేసి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మిమ్మల్ని అస్సలు మర్చిపోలేము, మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. తడకల రాజేష్ సార్కి నమస్కారం. అది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. నేను జూబ్లీ సపోలలో కుకింగ్ చేస్తాను. సార్ నేను కొన్ని నైట్లు ఫోను టీవీ చూస్తూ ఉండేదాన్ని. 2 చోట్లకి వెళ్ళాను, డబ్బులు కట్టి మోసపోయాను. నేను సీనియర్ చాలా, అయినా కానీ సారు నెంబర్ కొన్ని నైట్లో ఎత్తికి సార్ నెంబర్ తీసుకొని నేను సార్ దగ్గరకు వచ్చి పాపను హీరోయిన్ చెయ్యాలి, నేను పాపను హీరోయిన్గా చూడాలి సినిమాలో అన్న నా కోరిక. తడికల రాజేష్ సారు నాకు సపోర్ట్ చేశారు. పాప మంచి ఇప్పుడు హై లెవెల్లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది. సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎంత హ్యాపీ ఉందంటే సారు హీరోయిన్ చేశాడు. చాలా రేపు కూడా షూట్ ఉంది పాపకి, సినిమాలో సెలెక్ట్ అయింది, హీరోయిన్గా చేస్తుంది. నాకు సారు నేను జన్మలో మర్చిపోను. ఎవరైనా నేర్చుకోవాలనుకునే అమ్మాయిలు ఉంటే ధైర్యంగా ముందుకు రండి. సారు ఒక ఫ్యామిలీ టైప్గా మంచి వ్యక్తి, మంచిగా అసలు షూట్లో డైలాగులు చెప్పే విధానంలో కూడా ఇంట్లో మనిషి లెక్క మంచిగా నిదానంగా చెప్తారు. సార్కి ఎలాంటి కోపం ఉండదు. ఎవరైనా అమ్మాయిలు ఉంటే మాత్రానికి దయచేసి మీరు సార్ దగ్గరకు రండి, సార్కి నెంబర్ ఫోన్ చేయండి. సారు మంచి వ్యక్తి, ఎవరిని ఎలాంటి మోసం చేయటం కానీ అలాంటిది లేదు. సార్ నమ్మండి, దయచేసి సార్ దగ్గరికి రండి. నేను నిజం చెబుతున్నాను, ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి. పాప రియల్గా హీరోయిన్ కావాలనుకున్నాను, అయింది. సార్ వల్ల లైఫ్లో నేను సెటిల్ అయిపోయాను. చాలా నాకు ఇది సంతోషం. చాలా సార్ని ఎప్పటికీ నేను మర్చిపోను. చాలా హ్యాపీ. సార్ మంచి ఈరోజు పాపదే బర్త్డే ఉంది, సార్ చేతుల మీదుగా చేయాలని మనస్ఫూర్తిగా నమస్కారం, నా పేరు స్వాతి. నేను జనగాం జిల్లా నుండి వచ్చాను. చిన్నప్పటి నుండి మా బాబుకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాలు చూసినప్పుడు, సీరియల్స్ చూసినప్పుడు నా బాబుని ఒక్కసారి టీవీలో చూసుకుంటే బాగుండేదేమో అని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ మా ఆయన ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకు డబ్బులు వేస్ట్, ఇక్కడ తిరగడం అక్కడ తిరగడం, టైం వేస్ట్, వద్దు అనేవాడు. కానీ నేను ఒకరోజు యాడ్ చూసి సార్కు ఫోన్ చేశాను. మీరు బాబుని తీసుకొని వచ్చేయండి అమ్మా, మీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు. నేను ఏమీ ఆలోచించలేదు, ఇంకా మా ఆయనకు కూడా చెప్పలేదు. చెప్పకుండా నేను సార్ దగ్గరికి వచ్చాను, సార్ని కలిశాను. మాకు ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. 2 months నేను బాబుని ట్రైనింగ్ తీసుకొచ్చాను. బాబు బాగా చేశాడు. ఈరోజు మూవీలో బాబుకి ఛాన్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. సారు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. బాబుకి ఇవ్వడమే కాకుండా నాకు కూడా చిన్న రోల్ ఇచ్చారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషం సార్.